హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన గణితంలోని సామాన్య భాగస్వామ్యం, సంయుక్త భాగస్వామ్యం, వాటి యొక్క నిర్వచనాలు, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మీ ఇన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ లెట్స్ బిగిన్ ద సెషన్. ఇక్కడ మొదటగా సమాన భాగస్వామి యొక్క నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సమాన భాగస్వామి యొక్క నిర్వచనం అనేది చూద్దాం. పెట్టుబడులు సమాన కాలానికి వ్యాపారం నందు ఉంటాయి. పెట్టుబడులు సమాన కాలాలకి వ్యాపారం నందు ఉంటాయి. వచ్చిన లాభాన్ని లేదా నష్టాన్ని పెట్టుబడుల నిష్పత్తుల్లో పంచాలి. వచ్చిన లాభాన్ని లేదా నష్టాన్ని ఎలా పంచుతాం? పెట్టుబడుల నిష్పత్తుల్లో పంచుతాం. ఇది సమాన భాగస్వామి యొక్క నిర్వచనం. నెక్స్ట్ సంయుక్త భాగస్వామి యొక్క నిర్వచనం. ఇక్కడ సంయుక్త భాగస్వామి యొక్క నిర్వచనం చూద్దాం. పెట్టుబడులు వేరువేరు కాలాలకి వ్యాపారం నందు ఉంటాయి. వచ్చిన లాభాన్ని లేదా నష్టాన్ని పెట్టుబడులు మరియు ఇక్కడ కాలపరిమితులు రెండింటిని పెట్టుబడులు మరియు కాలపరిమితుల లబ్ధాల నిష్పత్తిలో పంచాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. రాముడు 2000 రూపాయలు, గోపాలం 3000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. సంవత్సరాంతమున వచ్చిన లాభం 6500 రూపాయలు అయినా ఎవరి వాటా ఎంత? ఇది క్వశ్చన్. ఓకే, ఇక్కడ రాముడు 2000 రూపాయలు, గోపాలం 3000 రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. సో పెట్టుబడుల నిష్పత్తి 2000:3000 చేస్తే 2:3 వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన లాభం 6500. ఇప్పుడు రాముడి వాటా ఏమవుతుంది అంటే 2 + 3 = 5 కాబట్టి 2 + 3 = 5 వస్తుంది. సో రాముడి వాటా 2/5 × 6500 వచ్చిన లాభం 2600. లాభంలో రాముడి లాభం 2600, గోపాలం వాటా 3/5 × 6500 = మనకి 3900. ఇది గోపాలం యొక్క వాటా అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రామయ్య 2000 రూపీస్ వ్యాపారం ప్రారంభించాడు. 3 నెలల తర్వాత గోపాలం 3000 పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతమున వచ్చిన లాభం 8500 అయినా ఎవరి వాటా ఎంత? ఇది సంయుక్త భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తి చూద్దాం. ఇక్కడ రాముడు 2000, గోపాలం 3000 రూపాయలు. సో వాటి పెట్టుబడుల నిష్పత్తి 2000:3000 2:3. ఓకే, రామయ్య వ్యాపారం ప్రారంభించిన తర్వాత గోపాలం పెట్టాడు. ఎన్ని నెలల తర్వాత? 3 months తర్వాత కాబట్టి సో రాముడు 12 months అవుతే గోపాలంకి 9 months అవుతుంది. 3 months తర్వాత కాబట్టి సింప్లిఫై చేస్తే 4:3 అవుతుంది. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేద్దాం. మనకి ఏమొస్తుంది? 4 × 2 = 8, 3 × 3 = 9, 8:9. 8 + 9 = 7. ఇట్లా మల్టిప్లై చేస్తే మనకి 8:9 వచ్చింది. అడిషన్ చేస్తే 17 వచ్చింది. ఇది రాముడి వాటా, ఇది గోపాలం వాటా. సో రామయ్య వాటా 8/17 ఇంటూ వచ్చిన లాభం వచ్చేసి 8500. సింప్లిఫై చేస్తే 4000 వస్తుంది. అదే గోపాలం వాటా 9/17 ఇంటూ 8500 = 4500. ఇది గోపాలం యొక్క వాటా. థ్యాంక్ యూ.